రక్తం చేత కడగబడిన నీవు మూలగాలి. నీ కన్నుల నుండి కన్నీరు జాలుల వలె జారాలి. దేనికోసం? నువ్వు మారావు, బాప్తిసం తీసుకున్నావు, దేవుని కృపను నువ్వు అనుభవిస్తున్నావు, ఓ శ్రేష్టకరమైన జీవితాన్ని దేవుని ద్వారా నువ్వు అనుభవిస్తున్నావు. ఆ జీవితాన్ని అనుభవించక సాతాను చేత పట్టబడి, గత రాత్రి చెప్పాను, ఆయన చేతికి వెలుపల, ఆయన మాట వినుకోకుండా, ఆయన వెంబడించుకోకుండా వెలుపల ఉన్న వారిని శత్రువైన సైతాను పట్టేసిందండి. వాడి చేత పట్టబడి ఎంతమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారో వాళ్ళందరూ ప్రభు దగ్గరికి నడిపించబడాలని, ప్రభు కృప వారిని ఆవరించాలని సంఘమైన మనము, ఆయన ప్రియురాలైన మనము ఎప్పుడు మూలుగుతూ కన్నీరు కార్చాలి సంఘం కొరకు. మన ప్రియుడు కూడా అదే పని చేశాడు భూలోకంలో ఉన్నప్పుడు. హెబ్రీయులకు రాసిన